ఇలాంటి వింత ఎక్కడైనా చూస్తారా మీరు? ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? అపార్ట్మెంట్ బిల్డింగ్ లోపలికి. సో కన్స్ట్రక్షన్ చెప్పినప్పుడు అడ్డొస్తే ఒక ఫ్లోర్ తీసేసి బిల్డింగ్ లోన్ కట్టేసారు. చూడండి, ఇది వింత, చాంగ్చింగ్ వింత. ఇది చూసారా? ఇంకెక్కడైనా చూడగలమా ఇది? చూడండి గైస్, మీకు ఒక వింతైన బిల్డింగ్ చూపిస్తాను. మనం ఇక్కడ ఎన్నో ఫ్లోర్లో ఉన్నాం? 22, 25లో ఉన్నాం, అవునా? చూడండి, మొత్తం గ్రీనరీ, ఆ మీద బ్రిడ్జ్ చూసారు కదా? బిల్డింగ్ చూసారా ఎంత పైన ఉన్నాం? సో ఇప్పుడు అలా చూడండి, కెమెరా మార్చట్లేదు. సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వెళ్దాం. ఓకే, ఇది చాలా 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 వింతైన బిల్డింగ్. సో అందుకే నేను ఎక్కడ ఆపకుండా, ఏవి కట్స్ లేకుండా, ఇదిగోండి ఈ సీన్ అలా వెళ్తూ చూపిస్తాను. సో ఎందుకు ఈ బిల్డింగ్ ఇంత వింతదో మీకు అర్థం అవ్వాలి. గైస్, వీఆర్ నాట్ ఇన్ టైమ్ స్క్వేర్, వీఆర్ నాట్ ఈవెన్ ఇన్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ చైనా, వీఆర్ ఇన్ చాంగ్చింగ్. డామ్! వావ్, వర్షం క్లియర్ అయిపోయింది. అందం చూడండి, చాంగ్చింగ్ అందం. వర్షం క్లియర్ అయిపోగానే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కొండల్లోని, మాటలు లేవు గైస్. గైస్, ఇది నేను చైనాలో తిరుగుతున్న 3వ ఊరు. షాంఘాయ్ వచ్చాను ట్రైన్ జర్నీతోని. మన వుహాన్లో, వుహాన్ నుంచి నైట్ ట్రైన్ తీసుకొని చాంగ్చింగ్ వచ్చాం. సో ఆ వీడియోస్ అన్నీ మీరు ఒకవేళ మిస్ అయితే డెఫినెట్గా నా ఛానల్లో చైనా ట్రిప్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో చెక్ చేయండి. అది మిస్ అయితే మీ ఇష్టం ఇంకా, ఎందుకంటే చైనా మీరు ఇంట్లో ఉండి ఈజీగా చూసుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను చాంగ్చింగ్ అనే ఊరిలో. ఈ ఊరు మట్టి పోగొడేస్తుంది, ఎందుకంటే కొండల మీద ఉంటుంది. ఒక పక్క చూస్తే బిల్డింగ్ 30వ ఫ్లోర్, ఇంకో పక్క చూస్తే అది గ్రౌండ్ ఫ్లోర్. సో క్రేజీ సిటీని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? లెట్స్ గో ఇంటు ద వీడియో. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. షాంఘాయ్ అందరూ చూస్తారు, బీజింగ్ అందరూ చూస్తారు, వుహాన్ గురించి విన్నాం. నేను మీకు ఒక అద్భుతమైన ఊరు, మీరు ఊహించలేని ఊరు చూపిస్తా. దాని పేరు చాంగ్చింగ్. సో మీరు ఇన్స్టా రీల్స్లో చూసినా, ఎక్కడ చూసినా ఫుల్గా ట్రెండ్ అవుతుంది. మైండ్ బ్లోయింగ్ అయిన ఊరు ఈ చాంగ్చింగ్ ఊరు. ఈ ఊరంతా కూడా కొండల మీద ఉంటుంది కాబట్టి ఒకే బిల్డింగ్, ఒకవైపు 30వ ఫ్లోరు, ఒకవైపు ఏమో గ్రౌండ్ ఫ్లోర్. ఈ వింత సిటీ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చూద్దాం. సో ఇదిగోండి, నేను వచ్చేసాం కదా, చూసాం కదా మన బ్యూటిఫుల్ బాల్కనీ. ఒక్కసారి మీకు వ్యూ అలా ఉందో చూపిస్తాను. ఎదురుగా యాంగ్సీ నది, చైనాలో అతిపెద్ద నది, ప్రపంచంలో 3వ పొడవైన నది. నైల్ అండ్ అమెజాన్ 2 పెద్ద నదులు కదా. ఫస్ట్ అమెజాన్ ఇప్పుడు మారుతుంది రివర్ సోర్స్ బట్టి, అమెజాన్, నైల్ అండ్ 3వది. సో ఓకే గైస్, కౌంట్ కోసం చెప్తున్నా. గంగా నది ఇంచుమించుగా 2510 కిలోమీటర్లు, బ్రహ్మపుత్ర నది 2900+ కిలోమీటర్లు. సో ఈ 2 నదులు బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ యాంగ్సీ నది పొడవు 6300 కిలోమీటర్లు. వరల్డ్ ఫేమస్ 3 గార్జెస్ డ్యామ్ ఉన్నది కూడా ఈ యాంగ్సీ నది పైనే. సో ఇక్కడ యాంగ్సీ నది, అక్కడ వేరే నది, ఆ 2 కలుస్తాయి. ఆ 2 కలిసిన చోటుకైతే మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అంతేకాకుండా ఒక్కసారి మీకు చాంగ్చింగ్లో బిల్డింగ్స్ చూస్తే అసలు మతిపోతుంది, చైనా పిచ్చెక్కించేస్తుంది గైస్, ఓకేనా? ఇదిగోండి గైస్, నేనున్నది 30వ ఫ్లోరు మన హోటల్. ఈ 30 ఫ్లోర్ పక్కన అది 60, 70 ఫ్లోర్లు. ఆ పై నుంచి కూడా మనం చూడొచ్చు. సో కానీ మీకు రివర్ గురించి చెప్పే కదా, ఇదిగోండి ఇదే యాంగ్సీ నది. ఒకసారి స్కైలైన్ చూద్దాం, ఈ చాంగ్చింగ్ ఎలా ఉందో చూడండి. చూడండి మొత్తం స్కైలైన్ చాంగ్చింగ్. సరే, మన దుర్గం చెరువు బ్రిడ్జ్ ఎన్ని వందల వేల రీల్స్ తీస్తాం. ఎలాంటి బ్రిడ్జ్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చైనాలో. ఇదిగోండి దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్ కన్నా చాలా పెద్దది. మీరు అడగొచ్చు ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే, మళ్ళీ చెప్తున్నా, 1947లో భారతదేశం స్వాతంత్రం వచ్చింది, 49లో చైనా స్వాతంత్రం వచ్చింది, 2 ఏళ్ళు తేడా. సో అదిగోండి మన రూఫ్ గార్డెన్లు మన చుట్టుపక్కల చూపిస్తున్నా మీకు, ఇల్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి స్కైలైన్ చూడండి. ఆ బిల్డింగ్ సింగపూర్లో ఉంది కదా, ఆ స్టైల్లోని. ఇదిగోండి ఆ పైన మొత్తం అక్కడికి వెళ్ళి కింద నుంచి చూద్దాం ఎలా ఉంటుంది, ఆ వ్యూ ఎలా ఉంటుంది, అవన్నీ చూద్దాం. ఇదిగోండి ఆ రివరు, వేరే బ్రిడ్జ్,
సో నిన్నంతా వర్షం పడింది, ఇవాళ కొంచెం క్లియర్ అయింది. వెళ్దాం. చైనా మొత్తంలోని ఓన్లీ రోప్వే. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదిగోండి మొత్తం అది మోస్ట్ ఫేమస్ బిల్డింగ్ మాట. నైట్ టైము ఇది చూస్తే పిచ్చెక్కిపోతుందంట. అది నిజమా కాదా కూడా మనం చెక్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. మనం 30 ఫ్లోర్ల బిల్డింగ్ ఆ పైన ఉన్నాం మనం. చూడండి ఆ పైన ఉన్నాం. ఆ పైనుంచి ఇప్పుడు కిందకు వచ్చాం. సో నిన్న ఇక్కడ తిన్నాను ఫుడ్. సో ఇవాళ చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం చాంగ్చింగ్. ఎందుకు ఈ విలేజ్ ఆర్ ఈ సిటీ చాలా స్పెషల్ అని. ఎప్పుడైనా వర్షం పడిపోవచ్చు, కానీ ఇంతలాగా అవుతుంది ఇచ్చిదానిలాగా. సో ఎంతైనా వర్షం పడవచ్చు. సో చూద్దాం వర్షం ఎలా ఎస్కేప్ అవ్వాలి అని. వర్షం పడితే ఏం చేయలేము, నేను గొడుగు తేడా మర్చిపోయాను కాబట్టి ఇట్స్ ఓకే. సో చాంగ్చింగ్లో చూసారు కదా, చాంగ్చింగ్ అంతా మల్టీ లెవెల్ సిటీ కాబట్టి రకరకాల లెవెల్స్. సో ఇది మన హోటల్ బయట ఎంత అమేజింగ్ లొకేషన్ చూడండి. సో ఇది పొద్దున్న పూట మీకు ఎలా ఉంది, రాత్రి ఇదే విషయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇక్కడే మాల్ ఉంది, ఇక్కడే కాఫీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఏదైనా తినేసి వెళ్దామా. ఓల్డ్ స్టైల్ కొడుతుంది. సో ఇది ఇంకా పూర్తిగా అలా మోడర్న్ అయిపోలేదు. ఈయన ఏదో చేస్తున్నాడు, వెల్డింగో ఏంటో. బాగుంది. 20 RMBకి మొత్తం అంతా ఉంది. బ్రదర్, యూ హ్యావ్ ఇంగ్లీష్ మెన్యూ? సో స్టార్టెడ్ ఆఫ్ విత్ దిస్ లోకల్ సూప్ మాట. లోకల్ సూప్, నూడిల్స్, రైస్, తర్వాత ఏదో పేస్ట్. ఇదంతా వెజిటేరియన్. సో దాంతో స్పైసీ సాసు, ఒక చికెన్ ఎగ్, అంతా డక్ ఎగ్స్ ఉన్నాయి. నాకు చికెన్ ఎగ్ కావాలన్నా ఈ 2 పెప్సీలు తీసుకున్నాను. అంటే ఇక్కడ మరి మానేశాను సాఫ్ట్ డ్రింక్, కానీ వెకేషన్ కదా తాగుతున్నా. ఈ మొత్తం కలిసి నాకు 12 అయింది. 12 RMB అంటే 120 రూపాయలు. ఓకే, మనం ఫుడ్ స్ట్రీట్ కూడా వెళ్దాం. జస్ట్ ఇక్కడ ఇదిగోండి, ఇది గంజి టైప్లోని చాలా చాలా టేస్టీగా ఉంది, అద్దరిపోయింది. సో అయిపోయింది బ్రేక్ఫాస్ట్, బయలుదేరాం ఇప్పుడు. చూడండి, నేపాల్ అయ్యాక అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంది. వీడియో తీస్తే బూతులు తిట్టి డిలీట్ చేయించాడు. మామూలు రెగ్యులర్ పోలీస్ స్టేషన్. చూసారా, ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు, అడుగుకి కెమెరాలు. ఎంత మానిటరింగ్ అంటే అంత మానిటరింగ్. సో ఏదైనా తప్పు చేసారా అయిపోయింది. సో ఇలాంటి కంట్రోల్ కావాలని నేను అనుకుంటున్నా ఇండియాలో కూడా. ఇది చూడండి, జస్ట్ ర్యాండమ్ స్ట్రీట్ ఇది. ఇక్కడ చూడండి బ్యూటీ. ఇక్కడేమో ట్రెడిషనల్ టెంపుల్ ఆర్ ట్రెడిషనల్ స్ట్రక్చర్, ఒరిజినల్ చైనీస్ ట్రెడిషనల్. ఇక్కడేమో ఇది. చూసారా ఎలా ఉందో, అద్దరిందా చాంగ్చింగ్. సో నేను ఇప్పుడు ఈ బిల్డింగ్, నేను ఆ పైన ఉన్న 30వ ఫ్లోర్లో ఆ బిల్డింగ్ నుంచి దిగి ఏదో ఒక బిల్డింగ్ అంటే చూపించవచ్చు. ఎన్ని బిల్డింగులు రా నాయన. చూసారా guys, we are not in Times Square, we are not even in the biggest city in China, we are in Chongqing. Damn, చూడండి, ఇది షాంఘై బీజింగ్ కాదు, చాంగ్చింగ్. ఈ ఊర్లో కూడా ఇలా ఉంది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓలీ కౌ, వాట్ ద ఫిష్, వాట్ ద హక్. ఏంది బాసు, ఏంది బాసు. పాండా బేర్స్, లిటిల్ పాండాస్. ఓన్లీ 1.9. ఎంత చీప్ పాండాలు. అన్నీ ఎంత చీప్ చూడండి. మనకు ప్లేస్ లేదు కానీ ఎంత చీప్ రా బాబు సామాన్లన్నీ. వావ్. సో గైస్, చాలామంది అంటే నాకే క్వశ్చన్ వచ్చింది, ఇంత అద్భుతంగా ఉంది కదా చైనా, మరి ఎందుకు అమెరికా అంటే అంత పిచ్చి అని. సో నేను అంత మాట్లాడాను. సో చాంగ్చింగ్ ఇలాంటి ఈ ఊరు లాంటి ప్లేస్లో యావరేజ్ ఇన్కమ్, యావరేజ్ అంటే బాగా రిచ్ వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, మీడియన్ ఇన్కమ్ 3,000 RMB. 3,000 RMB అంటే $450. $450 అంటే ఇంచుమించుగా 40,000 రూపాయలు. ఓకే, 450. అదే అమెరికాలో ఇదే జాబ్కి
$3,000 అంటే మీడియన్ ఇన్కమ్ 8 రెట్లు. మీకు అర్థమైందా ఎందుకు అమెరికా అంటే? అమెరికా ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నా కూడా అమెరికాలో కూడా సిమిలర్ లైఫ్ స్టైలే. సో డబ్బులు పరంగా అందుకే అమెరికా అని క్రేవింగ్ చేస్తారు మనం. అది ఏముందిరా బాబు వ్యూ ఎదురుగా చూపిస్తా. సో నడుచుకోవాలి వెళ్ళిపోదాం అలాగా. నేను ఏం చూడాలనుకుంటున్నానో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోని తెగ ఫేమస్. తర్వాత మీకు రాత్రి వ్యూ చూపిస్తాను. రాత్రి వ్యూ అయితే మాత్రం పిచ్చెక్కిపోతుంది అన్నమాట. ఓకేనా? పక్కా అది. సో ఇది డే వ్యూ. డే వ్యూ ఎలా ఉంది? నైట్ వ్యూ కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకే చూడండి గైస్, ఏవేవో స్టోరీలు చెప్తారు. మన ఇండియాలోని నార్త్ ఈస్ట్ని ఒక విధంగా చూస్తారు చాలామంది. నార్త్ ఈస్ట్లో చైనీ ఫేస్లు ఉన్నాయని ఆయన డిస్క్రిమినేషన్ చేస్తారు విపరీతంగా. నా కళ్ళుతో నేను చూశాను బెంగళూరులో వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ చేయడం. సో వీళ్ళకి మనం అలాగే ఉన్నాం కదా. ఒక్కడైనా నాకు డిస్క్రిమినేషన్ చేశాడా? లేదు. నా ఫోన్ చేయకపోతే ఇప్పటిదాకా 10 మందిని అడుగుంటా. అందరూ ఎంతో 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 హెల్ప్ఫుల్. సో అందరూ లెక్చర్ ఇస్తారు అమెరికాలో రేసిజం గురించి. ఒక్కసారి మనల్ని మనం అద్దంలో చూసుకోవాలి. సరే అంతకన్నా ఎక్కువ నేను చెప్పి హేట్ కామెంట్లు నాకు అవసరం లేదు. కాకపోతే ఒక్కసారి అద్దంలో చూసుకొని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక్కడిని చూడండి, చుట్టుపక్కల ఎవడైనా ఉన్నాడా ఇండియన్ ఫేస్లు? నేను ఒక్కడిని. ఎక్కడైనా డిస్క్రిమినేషన్ ఉందా? అస్సలు లేదు. అది గైస్ ఇదేంటో తెలీదు కానీ ఇంట్రెస్టింగ్ ఆర్ట్. యాపిల్ షోరూమ్ గైస్, యాపిల్ షోరూమ్ గైజ్. ఆల్రెడీ ఈ యాపిల్ షోరూము బయట నుంచి లోపల నుంచి ఇది యూఎస్లో యాపిల్ షోరూమ్స్ కన్నా పెద్దది ఉంది. నేను నా చైనా ఎలక్ట్రానిక్స్ వీడియోలో చూపించాను, అందుకని ఈ క్లిప్ ఇక్కడ ఆపేసాను. మీరు ఆ వీడియోలో చూసుకోవచ్చు. చూడండి వేరే లొకేషన్కి వచ్చాం. ఇప్పుడు ఒక మీకు వింత బిల్డింగ్ చూపిస్తాను. చాంగ్చింగ్ వచ్చింది ఆ బిల్డింగ్ చూడడం కోసం చూపిస్తాను మీకు. ఎక్కడికి వెళ్ళినా గ్లౌస్ వేసుకొని నీట్గా సూపు. ఏంటో ఇది ఫ్రూట్ వెరైటీగా ఉంది. ఏం ఫ్రూటో ఇది? వావ్, ఎప్పుడు చూడలేదు. చూడండి స్ట్రీట్ మార్కెట్ ఎలా ఉంది. బంగాళదుంపలా ఉంది ఇది. పొటాటో. చూడండి గైస్, మీకు ఒక వింతైన బిల్డింగ్ చూపిస్తాను. మనం ఇక్కడ ఎన్నో ఫ్లోర్లో ఉన్నాం? 22, 25లో ఉన్నాం. అవునా? చూడండి మొత్తం గ్రీనరీ, ఆ మీద బ్రిడ్జ్ చూసారు కదా. బిల్డింగ్ చూసారా ఎంత పైన ఉన్నాం? సో ఇప్పుడు అలా చూడండి, కెమెరా మార్చట్లేదు. సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వెళ్దాం. ఓకే, ఇది చాలా 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 వింతైన బిల్డింగ్. సో అందుకే నేను ఎక్కడ ఆపకుండా ఏవి కట్స్ లేకుండా ఇదిగోండి సీన్ అలా వెళ్తూ చూపిస్తాను. సో ఎందుకు ఈ బిల్డింగ్ ఇంత వింతదో మీకు అర్థం అవ్వాలి అంటే ఇది అలా వెళ్తూ ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది కాబట్టి. ఓకే, ఆల్మోస్ట్ ఎవరికి వచ్చేసాం కదా. చూడండి ఇక్కడ ఏంటో, ఇటువైపు ఏంటో నమ్మగలుగుతారా? చాంగ్చింగ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్. మనం ఏ ఫ్లోర్లో ఉన్నాం? ఇక్కడ రెగ్యులర్ ఫ్లోరు. ఇక్కడి నుంచే మనం వచ్చాం. చూడండి ఇటుపక్క రెగ్యులర్ ఫ్లోర్. అవునా? ఆపోజిట్ సైడ్ ఆ చివర 30th ఫ్లోర్. గైస్ ఇంక్రెడిబుల్ సిటీ. సో ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అటే వెళ్ళిపోదాం. అక్కడ ఏదో పొటాటో ఉంది, దాంతో ఏదో చేస్తుంది తిందాం. ఓకేనా? ఎలా ఉంది గైస్? చైనా ఎలా ఉంది? వీళ్ళు ఫేసులు కాకుండా ఇంకెవరైనా కనిపిస్తారా మీకు? తెల్లోళ్ళు నల్లోళ్ళు ఎవరున్నా? నేను ఒక్కడినేనా? నన్ను పట్టుకొని హెరాస్ చేస్తున్నారు ఎవరైనా? అది గైస్ మనం ఏవేవో కథలు చెప్తారు చైనీస్ గురించి. చాలా మంచోళ్ళు, చాలా హెల్ప్ఫుల్ నా ఎక్స్పీరియన్స్. అక్కడ ఎవరో మనోళ్ళ ఉన్నారు, చూద్దాం. అలా చెప్దాం మనోళ్ళు అయితే. సో బోట్ రైడ్ ఒకవేళ నేను వెళ్ళలేకపోతే మీకు చూపిస్తున్నా. చాంగ్చింగ్ బిల్డింగ్ ఇదిగోండి. రోప్వే తీసుకొని మనం ఆపోజిట్ సైడ్కి వచ్చాం. ఈ సైడ్ మీకు చూపించాను, ఆ సైడ్ చూపించాను. సో బాగుంటుంది, కానీ నాకు బోట్కి టైం ఉండదేమో అనుకుంటున్నాను. సో ఇప్పుడు వేరే సైడ్కి నడుద్దాం. ఆ సైడ్ చూపించే కదా మీకు ఎంత ఎత్తులో ఉన్నాము. సో ఇటువైపు నది చూసారు కదా.
అదనమాట విషయం. మనం రోప్వే తీసుకొని మన బిల్డింగ్ ఏది కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. ఓకే, మన బిల్డింగ్ అటువైపు ఉందా, ఇది వేరే అయినది అనుకుంటా. సో అదిగోండి గైస్, ఎలా అనిపించింది? ఎలాంటి సిటీ సైడ్ అని చూసారా? నేను చూడలేదు నా జీవితంలో. మీకు చూపించడానికి ఈ ఊరు కష్టపడి చైనా వచ్చి చూడండి, కేలు పర్పుల్ రైస్తోని యోగట్ అంట. అసలు ఊహించడం కూడా ఊహించలేకపోతున్నా. ఏంటో అది చూసారు, అది కేల్ అంటే ఒక తోటకూర బచ్చల కూర లాగా ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్. ఏందో. సో ఈ వియర్డ్ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వియర్డ్ దానికి వెళ్ళిపోదాం. ఓకేనా? బిల్డింగ్ లోపల నుంచి ట్రైన్ వెళ్ళిపోతుంది, బిల్డింగ్ల మీద గ్యాస్ స్టేషన్ ఉంటుంది, అది చూపిస్తాను మీకు నెక్స్ట్. చూడండి, ఇదేదో బంగాళదుంప చాట్, ఏదో తిందాంలే, సరే మా ఆవిడకి హెల్ప్ చేయడం అవుతుంది కదా, అందుకని తింటున్నా. చేస్తుంది, ఏం చేస్తుందో చూద్దాం. అసలు దానిలో ఏదో వేస్తుంది, సోయ్ సాస్ అనుకుంటా, అది ఇంకేదో వేసింది. ఆ తర్వాత స్పైసీలు వేస్తుంది, ఏవేవో వేస్తుంది. స్ట్రీట్ ఫుడ్, అసలు సిసలైన స్ట్రీట్ ఫుడ్. ఉల్లిపాయలు, కొత్తిమీర, చైనాలో స్ట్రీట్ ఫుడ్. షీ స్పైసీ, వెరీ గుడ్. సో బంగాళదుంపలు అలా మిక్స్ చేస్తుంది అన్నమాట, వెరైటీగా ఉంది. అది చేసి అందులో వేస్తుంది అన్నమాట కప్పులో. అది బంగాళదుంప చాట్ చూసారా, చైనా స్టైల్. ముట్టుకోలేదు బంగాళదుంపని అక్కడ, అది విషయం. సో ఇదిగోండి ఎండ్ ప్రోడక్ట్ అయిపోయింది. సో స్పైసీగా చేయించాను గైస్, నవ్ ఎంజాయింగ్. సూపర్బ్ ఐడియా ఇది, మనం ఇంట్లో చేసుకోవచ్చు హ్యాపీగా. భలే ఉంది కదా గైస్? ఎలా ఉంది? బంగాళదుంపలు ఇంత అద్భుతంగా చేస్తారని నేను అనుకోలేదు. చాలా 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 టేస్టీగా ఉంది. ఫుల్ లాగించేస్తున్నా. ఇంకా చైనా చాలా నచ్చేసింది. ఇంత ప్రమోట్ చేస్తున్న చైనా. నాకు పాస్పోర్ట్ ఇచ్చాడు రా బాబు, చైనీస్ పాస్పోర్ట్ ఇస్తే, బై ద వే ఆ దేశం ఉంది కదా, ఆ దేశానికి ఒక సీక్రెట్ ప్యాసేజ్ కనుక్కున్నా, కానీ దాని గురించి మాట్లాడదాం వేరే. హాస్పిటల్ ఇది. సో హాస్పిటల్ ఎలా ఉందో లోపలికి నేను వెళ్ళాను, కానీ బయట నుంచి చూపిస్తున్నా. ఇదిగోండి మొత్తం హాస్పిటల్ చాంగ్చింగ్లో. ఓకే, ఏదైనా తిందామంటే ఏదేదో తెలియదు, ఎలా తింటాం? సో స్ట్రీట్ ఫుడ్ చూడండి. చైనాలోని క్రేజీ సిటీకి వచ్చేసాం మొత్తానికి, చాంగ్చింగ్కి. ఈ సిటీ నైట్ మీకు చూపిస్తాను, మెంటల్ ఎక్కిపోద్ది మీకు. మ్యాగ్నెట్స్ అమ్ముతున్నాడు, 1.5 అంట. బాగానే ఉంది కదా, తీసుకుందాం. సో 5, 10, 2. సో ఏదో ఒకటి తీసుకోవాలి. ఈ క్రేజీ సిటీలో ఏది తీసుకుందాం రా బాబు తెలియట్లేదు. చాంగ్చింగ్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఒక ట్రైన్ బిల్డింగ్లోంచి వెళ్ళిపోతుంది కదా, అది చూడడానికి మనం లిజ్బా స్టేషన్కి వెళ్తాం. చూడండి చాంగ్చింగ్, ఈ ఊర్లో కూడా మెట్రో ఎంత పెద్దగా ఉందో. సో మనం ఇప్పుడు చూడాల్సింది లైన్ 2 ఎక్కడ ఉందిరా బాబు? ఇక్కడ 2. సో మనం అడగలాలి, మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ఎక్కడున్నామో చూపించడేంటి రా నాయన. ఓకే, లింజాంగ్మెన్ దగ్గర ఉన్నాం. నేను ఇప్పుడు వెళ్ళాల్సింది లిజ్బా. ఓకే, లింజాంగ్మెన్ నుంచి 1, 2, 3, 4, 5. సో ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకి. చూడండి, బిల్డింగ్లోంచి ట్రైన్ వెళ్తుంది, అది చూడడానికి వెళ్దాం. చూడండి, నేను ఆటోమేటిక్ అల్లిపే వర్క్ అవ్వకపోతే ఇదే వేరే దేశంలో ఎలా అంటారు కదా. సో ఆయన చూడండి, ఆడు పని మానేసి పక్కొచ్చాడు, వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. అది ఎందుకు పని చేయట్లేదో తెలియదు నాకు. అలీపే కొన్ని దగ్గర పని చేస్తుంది, కొన్ని దగ్గర పని చేయదు. సంపుకు తింటున్నారు ఆయన. జస్ట్ డైరెక్షన్ ఇచ్చేయకుండా అక్కడ దాకా వచ్చి చెప్పాడు అక్కడికి వెళ్ళు అని. అది గైస్ గ్రేట్, ఇంప్రెస్డ్. ఒక బిల్డింగ్ చూడడం కోసం ఎంత కష్టపడుతున్నాను రా నాయన.
వెయిటింగ్ ఫర్ ద మెట్రో గైస్ టు లిజివా లింజియాంగ్మెన్. ఈజీ బస్ స్టేషన్కి వచ్చేసాం గైస్. సో ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా, ఇది అపార్ట్మెంట్ బిల్డింగ్ లోపల ఉంది మాట. అర్థమైందా మీకు? ఇది అపార్ట్మెంట్ బిల్డింగ్ లోపల. మీకు బయటకు వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను. చూడండి గైస్, బ్యూటిఫుల్ ఈవినింగ్, యాంగ్సీ రివర్. సో మీకు ఆ వరల్డ్ వండర్ చూపిస్తా ఉన్నాను కదా, ఇదిగోండి ట్రైన్ వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. అది ఇదిగోండి ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇదే కదా, ఆ చివరికి వెళ్తాను. ఇదిగోండి ట్రైన్ వస్తుంది, చూడండి ట్రైన్. ఇలాంటి వింత ఎక్కడైనా చూస్తారా మీరు? ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? అపార్ట్మెంట్ బిల్డింగ్ లోపలికి. సో కన్స్ట్రక్షన్ చెప్పినప్పుడు అడ్డొస్తే ఒక ఫ్లోర్ తీసేసి బిల్డింగ్ లోన్ కట్టేసారు. చూడండి, ఇది వింత, చాంగ్చింగ్ వింత. ఇది చూసారా? ఇంకెక్కడైనా చూడగలమా? ఇది చూసారా? క్రేజీనా? దీనికోసం ఇంత టైము. ఎందుకంటే ఇవి నాకు అసలు నిజంగా ఇంట్రెస్ట్ లేదు, చాలా రీల్స్లో చూసాను. నిజంగా మీకు చూపించడం కోసం వచ్చాను ఇక్కడికి. ఓకేనా? చూడండి, బిల్డింగ్ లోపలికి ట్రైన్ వెళ్ళిపోతుంది. సరే, కొండ మొత్తం, ఊరంతా కొండ, బస్సు ఇది. సో కొండ మీద ఇలాగా ఎలివేటెడ్ రైలు కట్టేసి అదిగోండి బిల్డింగ్లోంచి వస్తుంది బయటికి ఇంకో ట్రైన్. చూసారా? ఆ పైన మళ్ళీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ పైన 3, 6, 10 ఉన్నాయి అపార్ట్మెంట్స్. ఓకే, 10 ఉన్నాయి బిల్డింగ్లోనే. అపార్ట్మెంట్ బిల్డింగ్లోకి ట్రైన్. ఇది ఎక్కడైనా చూస్తారా ఇవంత? ఓన్లీ ఇన్ చాంగ్చింగ్. రోడ్లు చూడండి, ముంబై మెరీన్ డ్రైవ్ లాగా. చూడండి, పర్ఫెక్షన్. ఇలాంటి పర్ఫెక్షన్ చూడొచ్చా మీరు ఎక్కడైనా? సో కాల్ డెవలపింగ్ కంట్రీ. చైనా డెవలప్డ్ కంట్రీ కేటగిరీలోకి వెళ్ళిపోయింది అనుకుంటా. ఇది యాంగ్సీ రివర్, 6300 కిలోమీటర్ల యాంగ్సీ రివర్. ఓకే, సో చూపించాను 2 వింతలు చాంగ్చింగ్లో. సో హోటల్కి వెళ్ళి స్నానం చేసి చెమటలు కారిపోతున్నాయి. అప్పుడు ఫుడ్ స్ట్రీట్కి, నైట్ మార్కెట్కి అన్నీ వెళ్దాం. ఓకేనా? సో ఒక వింత చూపించాను, ఇంకో వింత చూపించాను, లిబిజా స్టేషన్. ఇలాంటి వింత ఇంకెక్కడైనా చూడగలరా మీరు? చూడండి, ఇక్కడ ఐడియా వస్తుంది కదా మీకు. చాంగ్చింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో కొండల మీద ఎలా బిల్డింగ్స్, ఏ ఏరియాకి వెళ్ళినా పర్ఫెక్షన్, ఎక్కడ చెత్త లేదు, ఎక్కడ చూసినా నీట్ అండ్ క్లీన్. చూడండి, వాట్ అ గ్రేట్ సిటీ, వాట్ అ బ్యూటిఫుల్ కంట్రీ. వావ్. మళ్ళీ ట్రైన్ ఎక్కాలంటే ఎస్కలేటర్ డైరెక్ట్ లేదు, రౌండ్ తిరిగి నాకు అంత ఓపిక లేదు. ట్యాక్సీ బుక్ చేశాను. ఓకేనా? మళ్ళీ ఆ చుట్టూరు తిరిగి అది ఎక్కడో ఆగుతుంది, అక్కడి నుంచి మళ్ళీ ఒక 20 మినిట్స్ నడాలి. అంత ఓపిక లేదు భయ్యా. ట్యాక్సీ, డీడీ క్యాబ్స్. ఇంకెక్కేద్దాం. అమ్మా, ఓ వెనక్ సీట్, కూల్. హలో, బాగుందా? కంఫర్టబుల్. ఇక్కడ మనం ఏం చూడలేము, కాకపోతే రెడ్మీ వాచ్. రెడ్మీ అదేంటది కంపెనీ, ఎప్పుడు వెళ్ళే పేరు రెడ్మీ. ఇండియన్ బ్రాండ్ ఏమో, ఐడియా లేదు. ఇండియాలో ఉన్నట్టు ఉంది. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో క్యాబ్. ఇంతకీ డబ్బులు ఎంత తెలుసా? 24 అంటే ఎంత? 300 రూపాయలు. అది ఎక్కుంటే 40 రూపాయలు. మెట్రో అయితే 40, క్యాబ్ అయితే 300. కానీ ఎంత లగ్జరీస్ క్యాబ్ చూడండి. అన్నీ ఎలక్ట్రికే. వెళ్ళిపోదాం గైస్. ఇంకా చాలా చూపించాను అనుకుంటాను చాంగ్చింగ్లోని. ఓపిక లేదు, ఇంకా అలసిపోయిన బాగా. 3 రకాల ఐటమ్స్ చూపించాను మీకు. ఇంత వింతైన సిటీ ఎక్కడ ఉంటుందా? ఈ ఊర్లో అంత కన్ఫ్యూజను.
అంతా కొండలు కొండలు కదా. మెట్రోలో కార్ ఎక్కాను, ఆయన దారి మిస్ అయిపోయాడు, మళ్ళీ ఇంకో ఎగ్జిట్ తీసుకున్నాడు. జీపీఎస్ కూడా చక్కలు కొట్టేస్తుంది అన్నమాట. అంత కన్ఫ్యూజన్ ఈ ఊర్లో. మళ్ళీ కొండ దిగుతున్నాం, కొండ ఎక్కాం, కొండ దిగుతున్నాం. చూడండి, రివర్కి అండర్ వాటర్ టన్నెల్. రివర్కి ఇటువైపు వచ్చాం కదా, రివర్కి అటువైపు వెళ్తాం. అంత కంఫర్టబుల్ ట్యాక్సీ రా. చూడండి guys, పొద్దున్న బయలుదేరా, రాత్రి అయిపోయింది. బాగా అలసిపోయాను. రూమ్కి వెళ్ళి స్నానం చేసి వేరే బిల్డింగ్స్ చూపించాలి మీకు. ఓపిక లేదు కానీ వెళ్తా.